పానీయంబులు త్రాగుతూ తిరుగుతూ మహావిష్ణువు మహావిష్ణువు అంటున్నాడు. ఏ పని చేసినా హాసలీలా నవ్వుతున్నాడు. నిద్రపోతూ ఉన్నాడు, అప్పుడు కూడా శ్రీహరి అంటున్నాడు. ఏ పని చేసినా అమ్మా ఇవన్నీ మనకే. ప్రహ్లాదుడు చేశాడంటే మనకు కూడా. మనం ఏ పని చేసినా, నీళ్లు తాగుతున్నా, అన్నము తింటున్నా, ఏ పని చేస్తున్నా శ్రీహరి నారాయణ మహావిష్ణు అన్నవారి జన్మ ఉత్తమోత్తమం. కొట్టండి చప్పట్లు మంచిగా. అంటే నాకు ధైర్యం ఏమంటే చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ అలా చేస్తారన్నమాట. చెయ్యాలి. అంటే ఈ మానవ జన్మ ఎత్తాము. జిహ్వే కీర్తయ కేశవం మధురిపం. ఓ జిహ్వా, ఓ నాలుక, నువ్వు కీర్తించు ఎప్పుడు మధురిపుణ్ణి. ఓ చేతులా, మీరు ఆయనకు పూజ చెయ్యండి, పుష్పాలు వేయండి. మన పువ్వులు తలలో పెట్టుకోవడమే కాదు, తలలో మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు పెట్టుకోవడం లేదు, షాంపూలు తప్ప పూలేవి. షాంపూలే అన్ని, పూలు లేవు, అన్ని అయినా సరే మీరు అందరూ చాలా భక్తి శ్రద్ధలు ఉన్న తల్లులు, మీరందరూ మీ విషయం వేరు, మిమ్మల్ని అనను నేను. ఎందుకంటే ఇంత భక్తిగా భాగవతం వింటున్నారు కదా, మీ సంస్కారములు జన్మలు వేరు. ఏమిటి అంటే లోకాన్ని అలా చూసే బాధ్యత కూడా మీ మీద. తర్వాత తరం, ఇప్పుడు ఆ తర్వాత తరం కూడా కొందరు కూర్చున్నారు చాలా శ్రద్ధగా పెట్టి. ఇక్కడంతా కూర్చున్నారు, మొన్న వాడు నచ్చలేదేమో, రాలేదు మరి. ఇక్కడ కూర్చున్నారా ఏమి ఇక్కడ కానీ ఎంత ఖాళీ కనపడుతున్నది చూసాను. అందువల్ల ఈ పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగల సేయుచున్ తిరుగుచున్ లక్ష్మింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు. ఏతద్ విశ్వముని, ప్రపంచమే మర్చిపోయాడు. ఇంకా ఆమె పూజ కూర్చుందంటే ప్రపంచమే గుర్తుండదండి, ఆమె ఏ పనులు గుర్తుండవు. అలా ఉన్నాడట మహానుభావుడు. పుత్రులు నేర్చిన నేర్వకున్న జనకులు పోషింతురెల్లప్పుడు. తల్లిదండ్రులకు పుత్రుల మీద, పుత్రికల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు చదివినా చదవకపోయినా, పనులు చేసినా చెయ్యకపోయినా, 7:30, 8:30, 9:30కు నిద్ర లేచినా తల్లికి పాపం మృదువుగానే అంటుంది తప్ప గట్టిగా ఏమీ అనదు. కొంచెం లేయకూడదు తొందరగా అంటుంది కానీ లేయ్ అని అట్లా అనదు తల్లి. ఎంతో ప్రేమ ఉంటుంది. ఎన్ని గంటలకైనా లేవని. మరి ఇంకా భోజనానికి ముందు స్నానం చేసి వచ్చినా సరే, స్నానం చేసి అంటూ తింటుంది కదా, మరి మంచిదే కదా అని అనుకుంటుంది తల్లి. అంటే అంతా సర్దుకుంటుంది తల్లి తండ్రి. ఆధునికంగా అంతే కదా. అంటే వాళ్ళు కూడా పాపం ఏమీ ఖాళీగా ఉండి కాదు, 3 అవుతుంది 4 అవుతుంది సెల్ చూసేటప్పటికి. అంతా 4కు పడుకొని ఎలా లేస్తారండి? వాళ్ళ కష్టం వాళ్ళకి కూడా చాలా ఉంటుంది. మనం ఏమీ అనడానికి వీలు. వాళ్ళ శ్రమ వాళ్లకు కావలసినంత ఉన్నది. అందుకోసమని 9:30కు లేచినా 10కి లేచినా 4 నుంచి లెక్కేసుకుంటే ఎన్ని గంటలు పడుకున్నట్టు తక్కువే పడుకున్నట్టే అప్పటికి కూడా. అందుకని 5-6 గంటలు నిద్ర ఉండాలని ఒకవైపు డాక్టర్లు వైద్యులు చెప్తూనే ఉన్నారు. అందుకోసం మనం పుత్రులు నేర్చిన నేర్వకున్న జనకులు పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి అన్నారు. మిత్రత్వము ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. ఏమి దాసవత్ 5 వర్షాణి, 5 ఏళ్ల రాజవత్. 5 ఏళ్ల వరకు పిల్లల్ని రాజులాగా చూడాలంట. వాళ్ళు ఇట్లా పైన కూర్చోబెట్టుకుని మనం కింద కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటారు. రాజవత్ 5 వర్షాణి 10 వర్షాణి దాసవత్. 5 తర్వాత 10 ఏళ్ళు అంటే 15 సంవత్సరాలు వచ్చేదాకా వాడి దాసుడి దగ్గరే ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పాలన్నారు. వీళ్ళను బట్టి 10 వర్షాణి దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే. 16 వచ్చాయనుకో, యు ట్రీట్ యాజ్ ఎ ఫ్రెండ్. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవత ఆచరేత్. పుత్రిక అయినా పుత్రుడైనా స్నేహితుడిలాగా చూడాలి తప్ప ఇంతదాకా దాసుడిలాగా పని చెప్పాము కదా అని అప్పుడు కూడా చెప్పబోయామనుకో, అశ్రద్ధ చాలా ప్రమాదం అవుతుంది. ఏమిటంటే ఊరికే చమత్కారంగా చెప్తున్నా. ఒక ఇంట్లో ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఆమె భార్య ఉంది. ఏమిటో రావు గారు, శెట్టి గారు, ఏదో ఒక పేరు అనుకోండి. ఏమండి రాత్రి అంతా చాలా శబ్దాలు ఉన్నాయి, ఇంట్లో శబ్దాలు వినపడుతున్నాయి అన్నాడు. అంటే
ఏముంది మీకు తెలియదు ఏముంది అంటే ఆమె కొడుతూ ఉన్నది ఈయనని అని శబ్దాలు వినపడుతున్నాయి. ఈ పక్కింటి వాళ్ళకి తెలుసు ఇది బాగా. ఆయన అన్నాడు, ఏమంటే ఏదో శబ్దాలు వినపడుతున్నాయి రాత్రంతా అంటే ఏముందండి మీకు తెలియంది, అది నన్ను కొట్టా నన్ను అది కొట్టా అన్నాడు. అంటే ఈ మాట తిరిగేయడంలో ఒక్కొక్కప్పుడు ఈయన కూడా కొడుతున్నాడేమో అనే అర్థం వస్తుంది. కానీ 2 సార్లు దెబ్బతిన్నది ఈయనే పాపం. నన్ను అది కొట్టా అది నన్ను కొట్టా అన్నాడు. వాక్యం తిరిగేశాడు తప్ప దెబ్బతిన్నవాడు. అలా జరుగుతున్నది అనమాట. అందుకని ఈ ప్రాప్తేతు షోడశే వర్షే ఇక్కడ ఏమంటున్నాడు, మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురుతోన్మేషంబు వారింతురే శత్రుత్వంబు తలంపరు ఎట్టియడన్ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రు. అటువంటి సౌజన్య రత్నాకరుడు సముద్రము వంటి వాడు, పుత్రున్ లోక పవిత్రు. తండ్రి నెగలున్ పొందింప ఎట్లో అర్చనో. అటువంటి పిల్లవాడు తండ్రికి ఇంత ఇబ్బంది పెడుతుంటే ఎలా తట్టుకున్నాడో. అంధ ప్రక్రియ నుండు ఏమి పట్టనట్లు ఉంటాడు. రాడు పలుకండు, పిలిస్తే రాడు. ప్రతి ఇంట్లో ఈ సన్నివేశం ఉంటుంది. పిల్లలు పిలిస్తే భోజనానికి రాండి, టిఫిన్కి రాండి అంటుంటే ఓ పట్టాన లేచి రాడు. పలుకండు, అసలు వస్తాను రాను అని చెప్పాడు. 10 నిమిషాలు ఆగొస్తానని అన్నారు. నేను చెప్పినా కదా వినపడలేదా అంటే చెప్పిందేమో అని అనుకుంటారు కాసేపు పిలిచి. అందువల్ల అంధ ప్రక్రియ నుండు రాడు పలుకండు అస్మత్ ప్రతాపక్రియా గంధంబు ఎంచుకలేదు. పెద్ద వ్యాపారాలు వ్యవహారాలు చేస్తుంటాం, దాంట్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాదు. ఇందులోకి వారు బుద్ధి ప్రసరించరు, పట్టించుకోరు. రాడు గంధం ఎంచుకలేదు మీరు గురువులు కారుణ్యమూర్తులు. ఇలా ఉంది పరిస్థితి నాయన అని గురువులను పిలిపించాడు. చండా అమర్కుడు వాళ్ళిద్దరి పేర్లు. చండామర్కుడు, చండు అమర్కుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు. వాళ్ళని పిలిచి మీరు కారుణ్య చిత్తులు మనోబంధులు మాన్యులు మాకు పెద్దల మమున్ పాటించి ఈ